ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా బాగున్నారా? క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుడు మీ అందరికీ మేలు చేయాలని, తన మహిమాన్వితమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని, మీరందరూ కూడా దేవుని వైపు అనుక్షణం తిరగడం ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మీరు చూడాలని పట్టుదలగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని కీర్తనకారుడు రాశాడు. జీవ మార్గము నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని. కదా, ఎంత చక్కని మాట అది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ప్రపంచంలో చాలా మంది ఈ రోజున సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ వాళ్ళు కావడం లేదు. ఆఖరికి నిరుత్సాహం, నిరాశ, భయంకరమైన నిర్ణయాలు తీసుకున్నారు చాలా మంది. యవన కాలం ఉండగానే తమ జీవితాలు ముగించుకుంటున్నారు చాలా మంది ఉన్నారు. ఎందుకోసం అంటే వారు అనుకున్న శాంతి సమాధానం దొరకక ఇంకా జీవితం బ్రతికి ఏం ఉపయోగం ఉన్నట్టుగా చాలా మంది మరణ బంధకాల చేత బంధించబడుతున్నారు. కానీ దేవుని సాన్నిధ్యంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనందరికీ కావలసిన సంపూర్ణమైన ఆనందం, సంతోషం ఉంది. ఆయన వైపు మనం చూసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు వాగ్దానంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. If you have Bible, please turn with me to the Gospel of Matthew chapter 11 and verse 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. Come unto me, all you that labor and are heavy laden, I will give you rest. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా, శాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను. ప్రభు పిలిచిన పిలుపు ఎంత గొప్పది అంటే, యేసు ప్రభు ఒక అమెరికన్స్ ని పిలవలేదు, ఒక ఆస్ట్రేలియన్స్ ని దేవుడు పిలవలేదు, లేదా బ్రిటిష్ వారిని దేవుడు పిలవలేదు, ఇండియన్స్ ని దేవుడు పిలవలేదు. అందరిని పిలుస్తున్నాడు ఆయన, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. ఆల్ అనే ఆ ఇంగ్లీష్ పదానికి గ్రీకులో ఉపయోగించబడిన పదం పాస్, అనగా ఎవ్రీవన్. నీ కులం ఏంటో, నీ మతం ఏంటో, నీ జాతి ఏంటో, నీ వర్గం ఏంటో అది దేవుడు చూడలేదు. ఆయన దగ్గరికి రాగలిగితేను, నీకున్న పరిస్థితులను విడిచిపెట్టి, నీకున్న అభిప్రాయాలను విడిచిపెట్టి, లోక సమాన అనుభవాలు విడిచిపెట్టిన దేవుని పరిధిలోకి రాగలిగితే, దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన నీకు శాంతిని ఇస్తానని, సమాధానం ఇస్తానని, శాంతిని ఇస్తానని ప్రభువు ఆశిస్తున్నారు. ఎంత చక్కని మాట. ప్రయాసతో ఉన్న వాళ్ళ రండి పిలుస్తున్నాడు ఆయన. దేవుడు మనలందరినీ ఎందుకు పిలిచాడంటే, మనలను నష్టపరచడానికి కాదు, మనలను కష్టాల్లోకి నెట్టేయడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది మనకు విశ్రాంతిని ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఏ సమాధానం కోసం అయితే నువ్వు వెంపర్లాడుతున్నావో, ఏ శాంతి కోసం అయితే లోకంతా నువ్వు తిరుగుతున్నావో, లేదా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా, దేవుడు సమాధానాన్ని, శాంతిని ఉచితంగా నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నేను చెప్పగలను ప్రియులారా, ప్రపంచంలో అనేక మంది గలిబిలితోనో, ఆందోళనతోనో, కలవరంతో నింపబడిన వారు యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రావడం ద్వారా విశేషమైన దీవెన పొందారు. శాంతి సమాధానాలు వారి జీవితంలో అనుభవించారు. ఈరోజు నీ జీవితం కూడా గలిబిలితో ఉందా? ప్రయాసతో ఉన్నావా? ప్రయాసకు కారణాలు ఏంటి అని విశ్లేషించుకుంటే లేఖనాల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రసంగి 10:15 ఒక మాట ఉంటుంది, ఊరికి పోవు త్రోవ తెలియక బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారనే మాట ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. 10:15 ప్రసంగి గ్రంథకర్త మాట అంటున్నాడు, ఊరికి పోవు త్రోవ తెలియకపోతే ఆయాసం ఉంది, ప్రయాసం ఉంది అని. ఏ ఊరిది? ఏ ఊరికి పోవు త్రోవ తెలియకపోతే మనిషికి ప్రయాసం ఉంది, ఆయాసపడుతున్నాడు అంటే లోక సంబంధం ఊర్లు కాదు ఇవి, లోక సంబంధమైన ప్రాంతాలు కాదు ఇది. ఈ రోజున ఏ ప్రాంతానికి వెళ్ళాలి అన్నా గూగుల్ మ్యాప్స్ అందుబాటులో ఉన్నాయి, లేదా యాపిల్ వాళ్ళు కూడా మ్యాప్స్ చేశారు. ఇంకా చాలా కంపెనీస్ మ్యాప్ చేస్తూనే ఉన్నాయి. చాలా మంది ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఆ అడ్రస్ ఫీడ్ చేసినప్పుడు ఆ అడ్రస్కి తీసుకెళ్ళిపోతుంది. లేదా మనం ఏదైనా ఆప్షన్ ఇవ్వగలిగితే పెట్రోల్ బంక్, నియరెస్ట్ పెట్రోల్ బంక్ అంటే దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడ అక్కడ తీసుకెళ్తుంది. నియరెస్ట్ రెస్టారెంట్స్ అంటే దగ్గరలో రెస్టారెంట్స్ ఎక్కడ అక్కడ తీసుకెళ్తా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ప్రాంతానికి వెళ్ళడానికి కావాల్సిన త్రోవలు తెలిసిపోతాయి మనిషికి. కానీ ఏ ఊరు గురించి గ్రంథకర్త మాట్లాడుతున్నాడంటే, పరలోకం అనే ఊరు, మోక్ష రాజ్యం అనే ఊరు, దేవుని రాజ్యం అనే ఊరు. ఆ ఊరికి పోవు త్రోవ నీకు తెలియకపోతే నీకు ఆయాసమే. ఈరోజు చూడండి ఎంతమంది మోక్షం చేరుకోవాలని ఎంత ఆయాసపడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు.
ఎన్నెన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి ఆయాసపడిపోతా. దేనికోసం అంటే చేసిన పాపం పోవాలంటే పుణ్యం రావాలి. పాపం కన్నా పుణ్యం ఎక్కువ చేసుకుంటే ఈ పాపాన్ని ఆ పుణ్యం అదింపెట్టేస్తుంది. ఈ పాపాన్ని పుణ్యము అధిగమించడం వలన మాకు మోక్షరాజ్యం వస్తుంది, మా తర్వాత తరాలు దీవెన పొందుతాయి అని ఆలోచన కదా ఈరోజు చాలా మంది పుణ్యకార్యాలు చేస్తా ఉన్నారు, భక్తి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే లేఖనాలు సెలవిస్తున్న దేవుని నియమం ప్రకారం మనిషి యొక్క భక్తి కార్యక్రమాలు మనిషిని రక్షించవు. ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనిషికి రక్షణ తీసుకురాలేదు. యేసు క్రీస్తు ప్రభువు శిలువలో మరణించి దాదాలుగా ఆయన కాచిన రక్తములో ఎవరైతే తమ జీవితాలు కడుక్కుంటారో, అనగా నా నిమిత్తం క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించారు, యజ్ఞ బలి పశువుగా యేసు ప్రభు శిలువ మీద తన ప్రాణం అర్పించారు, నాకు బదులుగా నా స్థానాన్ని ఆయన తీసుకున్నారని విశ్వసించగలిగితే యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవం అని బైబిల్లో రాయబడినట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మనందరూ రక్షణ పొందుతాం. మోక్షానికి మార్గం యేసు క్రీస్తు ప్రభువే. చాలా మంది అనుకున్నట్టుగా మోక్షానికి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో దారులు లేవు. దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన దగ్గరికి చేరుకోవడానికి ఒక్క మార్గమే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మార్గము ప్రభువైన యేసుక్రీస్తు అని లేఖనం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ప్రయాసతో ఉన్న మనుషులను యేసు ప్రభు పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, ఉచితంగా పిలుస్తున్నాడు. ఆయన నేనేమీ ఆశించట్లేదు. ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే చాలు, ఆయన దేవుడిని గుర్తించగలిగితే చాలు, ఆయన నీకు శాంతి, సంతోషం, విశ్రాంతిని ఇస్తాడని వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం వలన ఈ లోకంలో జీవించినంత కాలం మనశ్శాంతిని ప్రభువు మనకి ఇస్తాడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, ఇది లోకం ఇచ్చినట్టుగా కాదని యోహాను 14:27 ప్రభు చెప్పారు కదా. ఆయన ఇచ్చే శాంతి అట లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు, లోకం ఇచ్చే ఆనందం లాంటిది కాదు, అంతకన్నా గొప్పది. ఆమేన్. అంతకన్నా ఉన్నతమైంది. ఎందుకు దేవుని బిడ్డలు కొన్ని సందర్భాల్లో లోకం వైపు చూడరు అంటే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా లోకాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్ జాయ్, అల్టిమేట్ పీస్ ని మనం అనుభవిస్తున్నప్పుడు ఇంకా లోకసన విషయాల కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అంటే ఒక కొండ దగ్గర పెట్టుకున్నప్పుడు రాళ్ళ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆమేన్. మన దేవుడు కొండ లాంటి వాడు. ఆయన మనం కలిగి ఉంటే మనం చిన్న చిన్న రాళ్ళ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఈ వాగ్దాన సందేశం వింటున్నప్పుడు శాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక, ఏంటో తెలియని ఒక భారం, కలవరం, చచ్చిపోతే బాగుండు, నేను చనిపోతే ఈ బాధలు, కష్టాలు ఉండవు అన్నట్టుగా జీవితం మీద ఆసక్తి నీకు వచ్చేసిందా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరగలిగితే, నువ్వు ఉన్న చోట ఆయన సన్నిధిలో మోకాళ్ళు, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా జీవితాన్ని సమర్పిస్తున్నానని పరిపూర్ణంగా నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే, నేను చెబుతున్న దేవుని సేవకునిగా బలమైన దేవుని సన్నిధి కాంతిని మీద ఉదయింపు చేయబడి ప్రభు తన శాంతిని, సమాధానం ప్రభు నీకు ఇస్తాడు. కావాలా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల తండ్రి, ప్రయాసతో ఉన్న వారిని పిలుస్తున్నావు, శాంతి సమాధానం ఇస్తానని. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఒక హెవీనెస్ వారి జీవితంలో ఉందో, ఆ పరిపూర్ణమైన మనసుతో ఆరాధించడానికి కావాల్సిన కృప దయచేయండి. ఈ రోజు మా ప్రియులు ఎంతమంది అయితే నేను అద్భుతాన్ని ఆశిస్తున్నారో, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. వారి సమస్యల నుండి వారికి విడుదల ఇవ్వండి, అనారోగ్యంతో వారికి స్వస్థత ఇవ్వండి. ఆయన మేలుతో వారిని నింపండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి.